కొత్త ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములను రద్దు చేయడము, ఇంకో పేరుతో కంటిన్యూ చేయడము చేస్తూ ఉంటారు. పాత ప్రభుత్వం అర్హులను భావించి ఇచ్చిన స్కీములలో అనర్హులు కూడా ఉన్నారని వారిని ఏరివేయడం చేస్తుంటారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పింఛన్ విషయమై సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లు కట్ చేసేందుకు సిద్ధమవుతుంది. నకిలీ సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకుంటున్న వారిని గుర్తించాలని, బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకుంటున్న వారికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. అర్హత ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని, నకిలీ సర్టిఫికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కొన్ని జిల్లాలలో ఇలా ఫేక్ సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకునే వారు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పెన్షన్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందే వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆదేశించారు. అలాగే అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పెన్షన్లు అందించాలని సూచించారు. బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పంపిణీకి అడ్డుకట్ట వేయాలి అన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకునే వారికి గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ ను సంక్షేమంపై అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని, ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు, పెన్షన్లు అందించాలన్నారు. ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు మంత్రి స్వామి. దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం రావడం గొప్ప భాగ్యమని, అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలన్నారు. అధికారులు సంబంధించిన శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలు చేపట్టారు. బోగస్ సర్టిఫికెట్ల ద్వారా కొందరు దివ్యాంగ పెన్షన్ పొందుతున్నట్లు తెలిసింది. కొంతమంది చెవుడు ఉన్నట్లు దొంగ సర్టిఫికెట్లు పొంది పెన్షన్లు తీసుకున్నట్లు గుర్తించారు. సామాజిక తనిఖీలు చేస్తుండగా వీరంతా సాధారణ వ్యక్తుల మాదిరిగా మాట్లాడడం, పనులు చేసుకోవడం, సర్టిఫికెట్లు చూపించమనగా నిరాకరించారు. అనుమానం వచ్చి అధికారులు వారికి బోగస్ పెన్షన్ లబ్ధిదారులుగా తేల్చారు. ఈ క్రమంలో అధికారులు బోగస్ సర్టిఫికెట్ల విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 60,000 మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.